ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. నేను మీ నారాజల్లా. వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను నా సండే ఫండే అయిపోయింది. నాగార్జున గారు వచ్చారు. రావడంతో సాటర్డే ఎపిసోడ్లో సోనియాకు నాగార్జున గారు విష్ణుప్రియ విషయంలో చాలా హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. దాని గురించి క్లియర్గా కుటుంబం గురించి ఎక్స్ప్లెయిన్ చెప్పడం వల్ల అండ్ నీకైతే పృథ్వీ అండ్ చిన్నోడు పెద్దోడు ఉన్నారు, తనకే ఉన్నారని డైరెక్ట్ పాయింట్ ఇండైరెక్ట్లో కొట్టడం వల్ల మైండ్ బ్లాంక్ అయిపోయి అసలేం మాట్లాడకుండా ఖాళీగా ఉండిపోయింది. ఆ టైంలో నాగార్జున రాగానే అది గుర్తించి వెంటనే సోనియాని పాట పాడని అడిగి పాట పాడే వరకు ఒత్తిడి చేసి కొంత మూడ్ చేంజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. దాని తర్వాత నాగార్జున గారు ఏం చేశారంటే కంపల్సరీగా సండే ఫండేలో ఎప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. సేమ్ అదే ప్రోగ్రామ్ ఏం చేశారంటే నిన్న ఒక 2 టీములుగా విభజించేసి, అంటే 2 టీములుగా అంటే 2 క్లాన్లు అయినాయి. ఇప్పుడు మనం సండే ఎప్పుడు చూసుకున్నట్టయితే ఒక చీఫ్ ఉండే నిఖిల్, యష్మి అండ్ నైన్కి క్యాన్సల్ చీఫ్ అయ్యి అండ్ అందరు కలిసి చీఫ్ ఎలక్ట్ చేసుకోవాలంటే అభయ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇంతకుముందు ఎట్లుండే అంటే చీఫ్ వచ్చేసి కంటెస్టెంట్లు ఎవరెవరు కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకునేది. కానీ ఈసారి ఏం చేశారు, కంటెస్టెంట్లే ఏ చీఫ్ కావాలో సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. అయితే ముందుగా వచ్చేసి అభయ్కి మణికంఠ, ఆదిత్య, నబిల్, ప్రేరణ అండ్ యష్మి వీళ్ళు మన అభయ్ని చూజ్ చేసుకోవడం జరిగింది. మిగిలిన రిమైనింగ్ 5 మన నిఖిల్ని చూజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నిఖిల్ క్లాన్కు అండ్ అభయ్ క్లాన్కు ఇద్దరికి ఎంటర్టైన్మెంట్ పోటీ పెట్టడం జరిగింది. ఈ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే అక్కడ స్క్రీన్ మీద ఒక 2 విజిబుల్ ఉంటాయి. సంథింగ్ ఒక పండు, ఒక మిర్చి అని ఉంటుంది. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే మిర్చి పండు. ఆ విధంగా కొన్ని స్క్రీన్ మీద ఫొటోస్ పడుతుంటే ఆ ఫొటోస్ ఎవరైతే ముందుగా ఈ టీం అభయ్ క్లాన్ నుంచి ఒకరు, నిఖిల్ క్లాన్ నుంచి ఒకరు వచ్చి అక్కడ చెప్తారో వాళ్ళకు ఇక్కడ ఒక పాయింట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా లాస్ట్కి మన నిఖిల్ క్లాన్ వచ్చేసి టాస్క్ గెలిచారు. అయితే వాళ్ళకి నాగార్జున గారు అడిగారు, మీకు గిఫ్ట్ హ్యాంపర్ కావాలా ఇప్పుడు మీకు ఇది గెలిచినందుకు, లేదంటే 15,000 అమౌంట్ మన ప్రైజ్ మనీకి, అంటే ప్రైజ్ మనీ ఆల్మోస్ట్ 5,45,000 అయింది, దానికి 15,000 50,60,000 చేయాలంటే వీళ్ళు ఆబ్వియస్గా ప్రైజ్ మనీకి వెళ్తారు. అప్పుడు నాగార్జున గారు ఓకే అంటారు. దాని తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి 6 పీపుల్ని ఒక్కొక్కరిని విడతల వాళ్ళుగా సేవ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఫైనల్గా ఎవరు ఆదిత్య ఓం గారు అండ్ శేఖర్ భాష గారు మిగిలిపోయారు. యాజ్ పర్ బిగ్ బాస్ ఆడియన్స్ ఒపీనియన్ బాటమ్ 2లో వీళ్ళిద్దరు ఉన్నారు. బట్ పెద్ద ట్విస్ట్ ఉన్నది, వీళ్ళిద్దరిలో ఎవరైతే లీస్ట్ ఓట్ ఉంటారో వాళ్ళని ఎలిమినేట్ చేయడం జరిగేది. బట్ ఈసారి ఫర్ ఏ చేంజ్ హౌస్ మేట్స్ వీళ్ళిద్దరిలో ఎవరు హౌస్లో ఉండాలి, ఎవరికి బయటికి పోవాలని చెప్పేసి డిసైడ్ చేయాలని నాగార్జున చెప్పారు. ఇద్దరికి ఒక పోల్ వైపు లెఫ్ట్ అండ్ రైట్ నిలబెట్టి ఒక బంతిపూల దండలు తీసుకొచ్చి అక్కడేంటి ఎవరైతే ఉండాలో వాళ్ళకి దండ వేసి ఎవరైతే ఉండకూడదో రీజన్ చెప్పని చెప్పారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హౌస్లో 11 మెంబర్స్ ఉంటే 11 మెంబర్స్లో 10 మెంబర్స్ మన ఆదిత్య ఓం గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఒక్క సింగిల్ పర్సన్ మాత్రం సీత మన శేఖర్ భాష గారికి సపోర్ట్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద రీజన్ అందరూ ఒకటే చెప్పారు, ఆదిత్య ఓం గారు చాలా హంగర్ ఉంది, ఇంట్లో ఉండాలని, బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, బాగా ఆడుతున్నాడు, ఉండాలని ఒక కసి ఉన్నది. శేఖర్ భాష గారు కామెడీ చేస్తున్నారు, ఫన్ చేస్తున్నారు, అంత బాగుంది. బట్ తాను చాలా డల్ అయిపోతున్నాడు ఫస్ట్ వీక్కి, సెకండ్ వీక్కి. నెక్స్ట్ ఆయన ఇక్కడ ఉండాలంటే కొద్దిగా కష్టంగా ఉంది, ఆయన మైండ్ మొత్తం బయటనే ఆలోచిస్తున్నాడు, ఆయన సర్వే కాలేదేమో, ఆయనకు హంగర్ లేదని చెప్పేసి ఆయన బయటికి పోవడానికి చెప్పారు. షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. శేఖర్ భాష గారు బయటికి పోవడం జరిగింది. బయటికి పోయిన తర్వాత నాగార్జున దగ్గర వచ్చినప్పుడు హౌస్లో ఒక 3 ఫేకు, ఒక 3 రియల్ చెప్పంటే ఆయన సీత, విష్ణుప్రియ అండ్ ప్రేరణ, వీళ్ళు 3 వచ్చేసి దిస్ ఈజ్ ద జెన్యున్ పర్సన్స్, వీళ్ళు బాగా ఆడుతున్నారు, ప్రాంప్ట్గా ఉంటున్నారని చెప్పాడు. అండ్ ఫేక్ పీపుల్ వచ్చేసి సోనియా గురించి ఆలోచించి చెప్పాడు. ఆమె ఒక 2 ఫేసులు ఉంటాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఫస్ట్ వచ్చినప్పుడు ఆ 4 డేస్ 5 డేస్ ఫుల్ ఫైర్లో ఉండే, తర్వాత కొంత గేమ్ చేంజ్ అయిపోయింది. సోనియా గురించి చెప్పాడు. అండ్ పృథ్వీ కూడా ఆడతలేడు గేమ్, పృథ్వీ గురించి చెప్పాడు. అండ్ ఆదిత్య ఓం గారు కూడా లాస్ట్ వీక్ తను నామినేట్ చేసినప్పుడు ఈయన మళ్ళీ రివర్స్ నామినేట్ చేస్తే తను ఫీల్ అయ్యాడు, హట్ అయ్యాడు, నాతో దూరంగా ఉన్నాడు, తీసుకోలేకపోతుండని చేశాడు. అంతవరకు అయితే జరిగింది. ఇప్పుడు క్లాన్ 1, క్లాన్ 2 ఈ 2 యాక్చువల్గా ఇంతకుముందులాగా ఉన్నట్టయితే మన నిఖిల్ క్లాన్ పెద్దగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ పవర్స్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు శేఖర్ భాష గారు పోయినప్పుడు 5 ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అవుతున్నప్పుడు లాస్ట్ టైం నామినేషన్స్ కూడా ఈ క్లాన్ వాళ్ళని ఆ క్లాన్ వాళ్ళే చేయాలని చెప్పారు. కానీ ఇప్పుడు ఎవరైనా చేయొచ్చు అనే అవకాశం ఉన్నది. ఈరోజు నామినేషన్ జరుగుతాయి. బట్ మన ప్రోమో చూసాం, ఆల్రెడీ హీట్ ఆర్గ్యుమెంట్ మస్తు నడుస్తుంది. ఈసారి యష్మి కూడా ఇంకొకటి నామినేషన్లోకి వచ్చింది. కాబట్టి మనం దీని గురించి రేపు మంచిగా రివ్యూ చేసుకుందాం. అప్పటివరకు మీ సపోర్ట్ కావాలి.